రామాయణం ఉత్తరాఖండ 78 సర్క. ఇక్కడ శ్వేతుడు అన్న రాజు తాను నిషిద్ధ ఆహారాన్ని స్వీకరించటం గల కారణాన్ని అగస్త్యునికి చెప్పట, ఆ మహర్షి అనుగ్రహం అతడు ఆ దురవస్థ నుంచి విముక్తుడవుట గురించి చెప్పబడింది. శ్రుత్వా తు భాషితం వాక్యం మమ రామ శుభాక్షరం ప్రాంజలిః ప్రత్యువాచేదం సస్వర్గీ రఘునందన. రఘురామ, నేను ఎప్పుడైతే ఆ దివ్య పురుషుణ్ణి ఇలా అడిగానో ఆయన మళ్ళీ తన గాథ చెప్పటానికి నాకు ఒప్పుకున్నాడు. నేను చెప్పిన ఆ శుభవచనాలు విన్న వెంటనే ఆ స్వర్గనివాసి అంజలి ఘటించి ఇట్లా నాకు సమాధానం చెప్తున్నాడు. శృణు బ్రహ్మన్ పురావృత్తం మమేతత్ సుఖ దుఃఖయోః అనతిక్రమమణీయం హి యథా పృచ్ఛసి మాం ద్విజాం. ఓ బ్రాహ్మణోత్తమ, దేవత్వము కలిగి నీచమైన శవాన్ని భక్షించుట అన్నది సుఖ దుఃఖ రూపమైన నా పూర్వ వృత్తాంతానికి కారణము. అది ఉల్లంఘించడానికి వీలు లేదు, అది నేను అనుభవించాల్సిందే. అందుకే ఇది ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో, ఇది నాకు ఎలా వచ్చిందో అదంతా వివరిస్తాను అన్నారు. పురా వైదర్భకో రాజా పితా మమ మహాయసః సుదేవ ఇతి విఖ్యాతః త్రిషు లోకేషు వీర్యవాన్. పూర్వకాలంలో చాలా యశస్వి అయిన సుదేవ అన్న మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ప్రభు నాకు తండ్రి. తస్య పుత్రద్వయం బ్రహ్మన్ ద్వాభ్యాం స్త్రీభ్యాం అజాయత అహం శ్వేత ఇతి ఖ్యాతో యవీయాన్ సురధూభవత్. నా తండ్రి ముల్లోకాల్లో కూడా మహావీరుడిగా ఖ్యాతికెక్కినవాడు. ఆయనకు 2 భార్యలందు 2 కుమారులు కలిగారు. ఆయన 2 భార్యలు, 2 కొడుకులు ఉన్నారు. తతః పితరి స్వార్యాతి పౌరామాం ఆభ్యషేచయన్ తత్రాహం కృతవాన్ రాజ్యం ధర్మ్యం చ సుసమాహితః. వారిలో నేను శ్వేతుడు అని వ్యవహరిస్తును. నాకంటే చిన్నవాడంటే నేను పెద్దవాడిని, నాకంటే చిన్నవాడి పేరు సురధుడు. ఏవం వర్ష సహస్రాని మమాతీతాని సువ్రత రాజ్యం కారయతో బ్రహ్మన్ ప్రజాధర్మేణ రక్షతః. మా తండ్రి స్వర్గస్థుడైన తర్వాత ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు, పెద్దవాడు కాబట్టి. నేను కూడా జితేంద్రుడినై ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలించటం మొదలుపెట్టాను. నిష్ఠాగరిష్ఠుని అంటే నియమనిష్టలతో. బ్రాహ్మణోత్తమ, నేను ఇలా న్యాయంగానే ప్రజల్ని రక్షిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే హాయిగా 1000 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. సోహం నిమిత్తే కస్మింశ్చిత్ విజ్ఞాతాయుర్ ద్విజోత్తమ కాలధర్మం హృదిన్యస్య తతో వనముపాగమం. బ్రాహ్మణోత్తమ, చక్కగా ప్రజలు పరిపాలిస్తూ నాకు ఏదో ఒక నిమిత్తము జ్యోతిష, సాముద్రిక ఇట్లాంటి శాస్త్రాదుల వల్ల నా ఆయు ప్రాణం తెలిసిపోయింది. అంటే ఇవన్నీ చూడటం వల్ల నాకు ఎంత ఆయుష్ ఉందో అన్నది నాకు తెలిసింది. సోహం వనమిదం దుర్గం మృగపక్షి వివర్జితం తపశ్చర్తుం ప్రవిష్టోస్మి సమీపే సరసః శుభే. మరణకాలం గురించి తెలిసి ఇక్కడ నేను వనములకి చేరుకున్నాను. మృగములు, పక్షులు లేనంటి ఈ దుర్గమైన అరణ్యంలో, ఈ సరస్సు యొక్క తీరంలో తపస్సు చేయిస్తూ ఇక్కడ నేను ప్రవేశించాను. భ్రాతరం సురధం రాజ్యే అభిషిచ్యే మహీపతి ఇదం సరః సమాసాధ్య తపస్తప్తం మయా చిరం. నా తమ్ముడైన సురధుడికి రాజ్యాన్ని ఇచ్చేసి ఆయన్ని రాజుగా పట్టాభిషిక్తం చేసేసి నేను ఈ సరోవర తీరానికి వచ్చి ఇక్కడ కాలాన్ని తపస్సు చేసుకుంటూ నేను గడుపుతున్నాను. సోహం వర్ష సహస్రాని తపస్త్రీని మహావని తత్వా సుదుష్కరం ప్రాప్తో బ్రహ్మలోకం అనుత్తమం. ఇలా తపస్సు చేసుకుంటూ ఈ మహా అరణ్యంలో నేను 3000 సంవత్సరాల కాలము గడిపాను. సూక్ష్మ శరీరంతో సర్వశ్రేష్టమైన ఆ బ్రహ్మ ఒక సత్యలోకానికి నేను చేరుకున్నాను. తస్య మే
स्वर्गभूतस्य क्षुत्पिपासे द्विजोत्तमा बाधीते परमोधारा ततोऽहं व्यदितेन्द्रिया गत्वा त्रिभुवनश्रेष्ठं पितामहमुवाचः. ఓ ద్విజశ్రేష్ఠ, మృదు స్వభావం కలిగిన మహర్షి, బ్రహ్మలోకానికి నేను చేరిన తర్వాత నన్ను ఆకలి దప్పలు బాధింపటం మొదలుపెట్టాయి. అందువల్ల మళ్ళీ నాకు ఇంద్రియములన్నీ కూడా మళ్ళీ వ్యాకులతకు లోనయ్యాయి. భగవన్ బ్రహ్మలోకోయం క్షుత్పిపాసా విభర్జితః కస్యాయం కర్మణః పాకః క్షుత్ పిపాసానుభూహ్యహం. అంతటా ముల్లోకంలో శ్రేష్ఠుడైన బ్రహ్మ దగ్గరికి చేరి ఆయనతో నేను వేడుకుని ఇలా అన్నాను. ఆహార కశ్చ మే దేవ తన్మే బ్రూహి పితామహ. దేవా, ఈ బ్రహ్మలోకంలో ఆకలి దప్పులు ఉండవే, అయినా నాకు ఎందుకు ఇలా వస్తున్నవి, నేను ఎందుకు వదలలేకపోయాను, నేను చేసిన పాపం ఏంటి, ఈ ఫలితం నాకు ఎందుకు వచ్చింది అని ఆయన్ని అడిగాను. ఇక నాకు ఆహారం ఏంటో కూడా నాకు చెప్పరా అని బ్రహ్మని నేను వేడుకున్నాను. పితామహస్తు మామాహత్తవాహార సుధీవజ స్వాదు నిస్వాని మాంసాని తాని భక్షయ నిత్యసహ. తర్వాత బ్రహ్మదేవుడు నాతో ఇలా సమాధానం చెప్పారు. సుదేవుని సూతుడువైన శ్వేతుడా, మధ్యలోకంలో పడి ఉన్న నీ స్థూల శరీరం యొక్క మాంసఖండమునే ప్రతిరోజు నువ్వు తనివి తీరా భక్షించు. అంటే ఏ శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో పైకొచ్చావో ఆ స్థూల శరీరాన్ని నువ్వు రోజు వెళ్ళి తింటూ ఉండు ప్రతిరోజు అన్నాడు. స్వశరీరం త్వయా పుష్టం కుర్వత తప ఉత్తమం అనొత్తుం రోహతే శ్వేత నా కదాచిన్ మహామతి. ఇదియే నీకు ఆహారము శ్వేత. నువ్వు తపస్సుకి ప్రాధాన్యం ఇయ్యక, తపస్సులో స్థిరచిత్తుడివై ఉండక నీ శరీర పోషణ మీద శ్రద్ధ కనబరిచావు. అందుకే మహామతి, ఎప్పుడు కూడా విత్తనము నాటనిదే మొక్క మొలవదు. అంటే ఏ కారణం చేత నీకు అన్నీ ఉన్నాయంటే అందుకే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది, ఏ ఆశ్రమానికి పడితే ఆ ఆశ్రమానికి వెళ్ళిపోద్దు అంటారు. నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావో లేదో అది తెలుసుకోవాలి. అందుకే ఒక గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకపోయినా కాలానుసారంగా మన జీవితంలో జరుగుతుంటాయి. ఎవరో ఏదో చేశారు కదా అని మనం ఎగబడి కొన్నాటికి వెళ్ళకూడదు. ఇక్కడ తన మరణం తెలిసిపోయింది అనుకున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు, తపస్సు చేసేసాడు. కానీ అక్కడ ఇంద్రియాల నిగ్రహాన్ని అన్నది తపస్సు మీద పెట్టాడు, కానీ ఆహారం దగ్గర పెట్టలేకపోయాడు. ఆహారం మీద కూడా అలాగే ఉంది. అంటే ఇంద్రియాల నిగ్రహం అన్నది అంత సాధారణమైనది కాదు, అది క్రమేణా జరగాలి. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏదో చేసేస్తాను, అందరూ 10 సంవత్సరాలు తీసుకుంటే నేను 10 రోజుల్లో చేసేస్తాను అనుకుంటే ఇవి జరగనివి, సాధ్యం కాదు. మనం కారణజన్ములం కాదు, కోరికతో ఉన్నవాళ్ళం. ఎక్కడొకక్కడ మళ్ళీ ఆ కోరికకే మళ్ళీ బానిసగా అయిపోతూ ఉంటాం. అందుకే నువ్వు తపస్సుకి ప్రాధాన్యత ఇచ్చావు, కానీ తపస్సులో స్థిర చిత్తంతో ఉండలేకపోయావు. శరీరాన్ని పోషించుకోవటం మీద కూడా శ్రద్ధ పెట్టావు. ఎలా అయితే మొక్కకి మూలం విత్తనము, అంటే ప్రతిదానికి మూలం ఏంటి? కర్మ. అందుకే కర్మ ద్వారానే సరి చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా బంధనంలోంచి లేకుండా ఉండాలంటే ఆ కర్మ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. తృప్తిర్నతేస్తి సూక్ష్మాపి వనే సత్వ నిషేవితే పురాతు భిక్షమానాయ భిక్షా వై యతయే నృప నహి దత్తా త్వయేంద్రాభా యస్మా దీయతే అపివై. అందుకే రాజా, అనేక ప్రాణులు హాయిగా నివసిస్తున్న నీకు మాత్రం వనమందు కొంచెం కూడా అయినను తృప్తి లేకుండా ఉన్నది. దత్తం నతేస్తే సూక్ష్మోపి తప ఏవ నిషేవసే తేన స్వర్గగతో వత్స బాధ్యసే క్షుత్పిపాసయ. అలాగే ఇంద్రతుల్య, ఇది వరలో భిక్షాటన చేస్తూ వచ్చిన యతీశ్వరుని కానీ అతిథి దేవుణ్ణి కానీ నువ్వు భిక్ష పెట్టలేదు. దేవతలకు కానీ పితృదేవతలకు కానీ అతిథులకి కానీ స్వల్పంగా కూడా ఏది దానం కూడా చెయ్యలేదు. ఏకాగ్రత లేదు, ఇటు ఇవి చేయలేదు. తపస్సుని ఆచరిస్తూ నువ్వు ఇక్కడికి వచ్చేసావు. అంటే కొన్ని చేయటం ద్వారా మనకు కొన్ని ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఆ ఫలితాల్ని మళ్ళీ మనము స్వీకరించే విధానంగా ఉండాలి, శారీరకంగా మానసికంగా కూడా, లేకపోతే బెడిసి కొడతాయి అంటారు. అందుకే
త్వం సుపుష్టం ఆహారేహ స్వశరీరం అనుత్తమం భక్షయిత్వా అమృతరసం తేన తృప్తిర్భవిష్యతి. కావున నాయన, నువ్వు స్వర్గానికి చేరినప్పటికీ కూడా నీ ఆకలి దెప్పులు బాధ అందుకే నీకు ఇంకా కనిపిస్తుంది. దాన ధర్మాలు చెయ్యని నీవు ఎన్నో రకాల జంతువుల్ని ఆహారంగా తీసుకుని పోషించుతూ నీ శరీరాన్ని బలంగా నువ్వు అమృతతుల్యమైందిగా వాటిని తినటానికే ఉన్నావన్నట్టుగా నీ ఆకలి దప్పులే తీర్చుకుంటూ ఉన్నావు. యథా తు తద్వనం శ్వేత అగస్త్యః సుమహాన్ ఋషిః ఆగమిష్యతి దుర్ధర్షః తదా కృచ్ఛాత్ విముక్షసే. శ్వేత, దివ్య తేజస్వి ఓ మహాపురుషుడైన అగస్త్య మహర్షి ఈ వనమును అడిగిన తర్వాత నీకు ఈ పాపం నుంచి విముక్తి పొందుతావు అని బ్రహ్మ చెప్పారు. సహితారయితుం సౌమ్య శక్తః సురగణానపి కిం పునస్త్వం మహాబాహో క్షుత్పిపాసా వసంగతం. అందుకే ఓ మహాబాహు, ఆ మహానుభావుడు దేవతలతో సైతము తరింపచేయగల సమర్థుడు. ఇక ఆకలి దప్పలు తట్టుకొని లేని నిన్ను ఉద్ధరించడం ఆయనకు ఒక లెక్క, ఆయనకి ఇది చాలా తేలిక అని చెప్పాడు బ్రహ్మ. సోహం భగవతః శ్రుత్వా దేవదేవస్య నిశ్చయం ఆహారం గర్హితం కూర్మి స్వశరీరం ద్విజోత్తమ. బ్రాహ్మణోత్తమ, దేవదేవుడైన బ్రహ్మ యొక్క నిశ్చయాన్ని విని నేను ఎంతో ఇలా మిగుల నింద్యమైన నా శరీరాన్ని ఆహారంగా నేను ఇలా నిత్యము తింటున్నాను. బహూన్ వర్షగణాన్ బ్రహ్మన్ పుచ్చమానమిదం మయా క్షయం నాభ్యేతి బ్రహ్మర్షే తృప్తిశ్చాపి మముత్తమ. పూజ్యుడైన బ్రహ్మర్షి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శవాన్ని నేనే భక్షిస్తున్నప్పటికీ కూడా ఇది ఏమాత్రం కూడా తరగట్లేదు. నాకు మాత్రం ఈ ఆహారము తృప్తిని కలిగిస్తూ ఉన్నది. తస్య మే కృచ్ఛభూతస్య కృచ్ఛాదస్ మాద్విమోచయ అన్యేషాం నా గతిర్యత్ర కుంభయోని మృతి ద్విజం. మహాత్మా, పాపాత్మైన అంటే పాపాలు చేసి ఉన్నప్పుడు పుణ్యాలు చేసిన ఏదైనా మళ్ళీ ఫలితాల రూపంలో మనకే వస్తాయి. ఇన్ని పాపాలు చేసిన కారణంగా నా ఈ పాపం నుంచి విముక్తిని ప్రసాదించు. కారణ జన్ముడివి బ్రాహ్మణోత్తముడివి అయిన నీకు తప్ప మరి ఇతరులు ఎవరికి ఇది సాధ్యం కాదు. ఇదం ఆభరణం సౌమ్య తారణార్థం ద్విజోత్తమ ప్రతిగృహ్ణీష్వ భద్రం తే ప్రసాదం కర్తుమర్హసి. ఓ ద్విజోత్తమ, ఓ సౌమ్య, దయతో ఈ ఆభరణాన్ని స్వీకరించి నా పైన అనుగ్రహాన్ని చూపించి నన్ను తరింపచేసే శక్తి నీకే ఉంది కాబట్టి నన్ను ఎలా అయినా సరే ఉద్ధరించవా అని వేడుకున్నాను. ఇదం తావత్ సువర్ణం చ ధనం వస్త్రాన్ని చ ద్విజ భక్ష్యం భోజ్యం చ బ్రహ్మర్షే దదాత్యా ఆభరణాని చ. బ్రహ్మర్షి, ఈ దివ్య ఆభరణం బంగారము, ధనము, వస్త్రాలు, భక్ష్యభోజ్యాలు, నగలు నీకు అన్నీ సమకూర్చగలదు, ఎలా అయితే కామధేనువులాగా. అందుకే మునీశ్వర, దీన్ని మీరు స్వీకరించండి అన్నాడు. సర్వాన్ కామాన్ ప్రయచ్చామి భోగాశ్చ మునిపుంగవ తారేణ భగవన్ మహ్యం ప్రసాదం కర్తుమర్హసి. మునీశ్వర, ఈ హారం ద్వారా నీకు తనివి తీరునట్లుగా సమస్త భోగ్య పదార్థాలన్నీ కూడా సమకూరుస్తుంది. నీకు ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది. మహాత్మా, అనుగ్రహంతో నన్ను కూడా తరింపజేయండి, నీవే సర్వసమర్థుడివి, అందుకుని నాకు నువ్వే దిక్కు అని ఆయన వేడుకున్నాడు. తస్యాహం స్వర్గినో వాక్యం శ్రుత్వా దుఃఖ సమన్వితం తారణాయుపజగ్రాహ తదా ఆభరణముత్తమం. శ్రీరామ, ఆ స్వర్గవాసి ప్రాధేయపడుతూ ఆర్తితో చెప్పిన ఆ మాటలే ఇవి. నేను అతన్ని ఉద్ధరింపదలిచాను. మయా ప్రతిగృహీతే తు తస్మిన్నాభరణే శుభే మానుషః పూర్వకో దేహో రాజర్షేర్విననాసః. అందుకే శ్రేష్టమైన ఈ ఆభరణాన్ని వారి నుంచి నేను తీసుకున్నాను. నేను అతని నుంచి ఈ దివ్య ఆభరణాన్ని తీసుకున్న వెంటనే ఆ శ్వేతుడు యొక్క పూర్వదేహము, అక్కడ శవము అదృశ్యమైపోయింది. ఎందుకంటే అక్కడ దాన ధర్మాల రూపంలో ఇంకొకరు ఎవరికి ఏది ఇవ్వని కారణంగానే ఈ స్థితి వచ్చింది.
ఇప్పుడు ఎప్పుడైతే నిష్కామ భావంతో అది సమర్పించుకున్నాడో ఈయన మళ్ళీ అంతే అలాగా స్వీకరించాడు. దాని కారణంగా వెంటనే అక్కడ ఆ శవము అదృశ్యమైపోయింది. ప్రణశ్చేతు శరీరేశో రాజర్షి పరయాముధా తృప్త ప్రాముదితో రాజా జగామ త్రిదివం సుఖం. ఆ శవము అదృశ్యమైన వెంటనే ఆ రాజర్షికి పరమానంద భరితుడైపోయాడు. ఎంతో తృప్తిని చెందాడు. హాయిగా తను కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు. తృప్తి అన్నది ఈ వస్తువుతో వస్తుంది, దీంతో వస్తుంది, ఇద్దరితో ఆగిపోతుందంటానికి కుదరదు. అందుకే దాన ధర్మాల రూపంలో ఒక మాసమని, ఒక వ్రతమని ఇన్ని మనకి పెట్టారు. తెలిసి కానీ తెలియకుండా కానీ మంచిది చేసినప్పుడు దాని ప్రతిఫలం అనంతంగా వస్తుంది. తేనేదం శక్రతుల్యేన దివ్యం ఆభరణం మమ తస్మిన్ నిమిత్తే కాకుత్సా దత్తం అద్భుత దర్శనం. ఇంద్రతో సమానమైన ఆ శ్వేతుడు తాను ఉద్ధరింపబడటానికే తన ఆఖరి దప్పల నివారణానికి నాకు సమర్పించుకున్నదే ఈ ఆభరణం. ఇది అద్భుతమైనది దివ్య ఆభరణము, అది నేను నీకు సమర్పించుకుంటున్నాను. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 78 సర్గా సంపూర్ణం.